నాగుల చవితి. పాడ్యమి నాడు తెల్లవారుజామున అందరూ కార్తీక స్నానాలు చేస్తారు. పంచమి నాడు పొద్దున్నే నాగుల చవితికి పుట్టలో పాలు పొయ్యటానికి ఊరంతా కలిసి రైలవతల అద్దంకి వారి తోటకు వెళతారు. ఇంతలో అన్నపూర్ణమ్మ గారు కూడా వెళ్తుంది. అందరూ పుట్టలో పాలు పోసి వచ్చే సమయంలో అమ్మ వెళుతూ తాతగారిని కూడా తీసుకువెళుతుంది. అయినా నేనెందుకమ్మా ఈ పండక్కు అంటూ వెళతారు. అందరూ పాలు పోస్తే అమ్మ నీళ్లు పోయటానికి పోతుంది. అట్లా నీళ్లు పోసే సమయంలో నాగేంద్రుడు బయటకు వస్తాడు. నాగేంద్రుడే కాక తతిమా పురుగులన్నీ అమ్మ పోగానే బయటకు వచ్చి నుంచుంటాయి. శాస్త్రయుక్తంగా మంత్రాలతో పూజ చేసే బ్రాహ్మడు భయపడి అవతలకు వెళ్ళి ఎవరో అమంగళంగా ఉంటారు. నాగేంద్రుడు బయటకు వచ్చేసరికి క్రితం రోజున తాతగారి గుండెల్లో పామును తీసివేసినప్పుడు వచ్చిన మొగలి పువ్వు వాసన వస్తుంది. అన్నపూర్ణమ్మ గారు ఆదుర్దాతో ఆశ్చర్యంగా గమనిస్తుంది. పెద్దగా పురోహితుడు ఎవరో అపవిత్రులు వచ్చారంటాడు. చిదంబరరావు గారు, అపవిత్రులే వచ్చినప్పుడు బయటకు రాదు కదండి, వాళ్ళు వస్తేనే అది వచ్చింది. అక్కడ నుంచోలేక పురోహితుడు భయపడి ఇంటికి వెళతాడు. అందరూ పాలు పోసినా బయటకు రాలేదు. ఆ అమ్మాయి నీళ్లు పోస్తే బయటకు వచ్చింది. నీళ్లు పొయ్యకూడదేమోననేవారు కొంతమంది, మైల సోకిందేమోనని కొంతమంది. అన్నపూర్ణమ్మ గారు మాత్రం ఇంటికి వెళ్ళి లక్ష్మణాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాములే అంటుంది. తాతగారు అమ్మ ముఖము వంకనే చూస్తూ ఉంటారు. ఇంతలో మబ్బు చినుకులు ప్రారంభమవుతాయి గాలిలో. పాము అలాగే అమ్మవంక చూస్తూ నిలబడి ఉంటుంది. అందరూ ఇళ్లకు బయలుదేరి దారి పొడుగుతా ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ వానకు తొందరగా నడుస్తూ ఇళ్లకు చేరుతారు. అమ్మ పాము దగ్గరకు వెళ్ళి పాము ముఖములో ముఖం పెట్టి చిదంబరరావు గారితో, తాతగారు భయం లేకుండా చూస్తున్నారుగా, పాము తల మీద చెయ్యి పెడతారా? చిదంబరరావు గారు నవ్వు ముఖముతో కంటి వెంట నీరు కారుస్తూ ఆనంద బాష్పములు కారుస్తూ, నువ్వు పెట్టిస్తావా? అమ్మ, మీరు పెడితే పెట్టిస్తా. చిదంబరరావు గారు, నాకై నేనే పెట్టే స్థితి ఉంటే నీ మాదిరిగా నేనే నిన్ను అడిగేవాడినిగా. అమ్మ తన అరచేతి మీద తాతగారి చెయ్యి వేసుకుని, ఏమి నాయనా నాగేంద్ర అని చేతితో సవరిస్తూ, నా కోసం బయటకు వచ్చావా? పాలు పోసే ప్రతి పుట్టలో నీ ఉంటావా? ఈ పుట్టలోనే ఉన్నావా? నీ ఉన్న చోటల్లా నేనున్నానన్నట్లు ఎగిరి అమ్మ భుజం మీద వాళ్తుంది. పిల్లలు భుజం మీద పడుకున్నట్లుగా. చిదంబరరావు గారు కొయ్యబారిన శరీరం కలవాడై కళ్ళు మూసుకుని అమ్మ రెండో భుజం మీద వాళ్తారు. 10 నిమిషాలకు కళ్ళు తెరిచి, అమ్మా కనీ విని ఎరుగని కదమ్మా అని, ఏమిటమ్మా ఇది అని ఆనందంతో బాష్పములు కారుస్తూ, నన్ను కూడా ఇట్లా చెయ్యమ్మా, ఎవరికీ అక్కర్లేకుండా ఇట్లాగే ఉంచెయ్యి. రూపం మార్పు కావటం చేత కదా అందరికీ భయం, అవసరం లేకపోవటం కలిగింది. అమ్మ, అవసరం లేకపోతే ఇంత జనం రారుగా. ఆ రూపానికి భయం కలిగించే స్వభావం ఉన్నది. శక్తి గొప్పదైనా తుట్టెనాగు రూపం గనుక భక్తితో పాలు బొయ్యటానికి వచ్చిన వారంతా రూపాన్ని చూచి పారిపోయినారు. వీళ్లలో కూడా దీనికున్న పవిత్రత తెలియదు. తుట్టెపురుగు లక్షణాలు వారికి ఉంటేనే భయం. అంటే భయం, క్రోధం, ద్వేషం స్థాయిలు తేడా. వీరికి క్రోధం లేకపోతే భయానికి తావు లేదు. క్రోధానికి కోపానికి తేడా ఉంది. క్రోధం ఎట్లా అయినా సాధించాలనేది. కోపం తాత్కాలికంగా బయటపెట్టేది. ద్వేషం విషంతో సమానం. రాగం అమృతంతో సమానం. రాగం అంటే కోర్కెలు అనుకున్నారు మనవాళ్ళు. అంటే లౌకిక సంబంధ వాంఛ తీసుకుని రాగాన్ని ద్వేషిస్తారు పెద్దలు. చిదంబరరావు గారు, రాగం అంటే ఈ ఉద్దేశం లేదమ్మా లోగడా. అమ్మ, మీకున్న ఉద్దేశం ఏమిటో చెప్పండి. చిదంబరరావు గారు మెల్లగా తల ఊపుతూ, చెబుతానమ్మా చెబుతా అంటూ ఉండగానే పాముతో అమ్మ పోరా అంటుంది. వెంటనే భుజం మీద లేచి పాదాల మీద వాలి పుట్టలోకి వెళ్ళిపోతుంది. చిదంబరరావు గారు, అమ్మ పాము ఈ పుట్టలోనే ఉంటుందా? నేనెప్పుడైనా వస్తే కనపడేటట్టు చూడు. అమ్మ, ఎవరన్నా రానియండి, తవ్వించి చూద్దాం. చిదంబరరావు గారు, అదెందుకు, నీవి చెప్పితే చాలదు. అమ్మ, పోనీలే, ఆ పుట్టలో కాకపోతే నా పొట్టలో ఉన్నదనుకోండి. నా పొట్టలోనే కాదు, అందరి పొట్టలో తలా 6 పాములు ఉన్నాయి. అవి బుస్సు బుస్సుమంటూ ఉంటాయి. చిదంబరరావు గారు, ఏమిటవి, అరిషడ్వర్గాలా? అమ్మ, ఏమో నాకు తెలియదు అదంతా. చిదంబరరావు గారు, మధ్యలో ఇదెందుకమ్మా? అమ్మ, అందరూ నవగ్రహాల మీద నడుస్తున్నది మానవుడి నడకంటే నాకు 2 కనపడుతున్నాయి. చిదంబరరావు గారు, ఏమిటి ఆ 2? రాహుకేతువులా? అమ్మ, కాదు, రాగద్వేషాలు. చిదంబరరావు గారు, రాగద్వేషాలకు అతీతం లేదా? అమ్మ, 2 నడకకు ఆధారం. ఆ రెంటికి ఆధారం నేను.
పరిమితి గలవాడైతే విరాగం కోసం ప్రయత్నిస్తాడు. ఒక రూపంగా రాగమంటే కావాలి అనేది, ద్వేషము కూడా రాగమే అవుతుంది. అప్పుడు పనులు మార్పుతో ఒకరిని చంపాలి అనేది ద్వేషం. ఆ చంపటం అనేది కోరికేగా. ఆ చంపటం కోసం కత్తిని ప్రేమిస్తాడు, విషాన్ని ప్రేమిస్తాడు, దానికోసం వెతుకుతాడు. దొరక్కపోతే ఏడుస్తాడు, బాధపడతాడు, అన్నం తినడు. చంపాలనుకున్న మనిషి కనపడితే చూడలేడు, చూసి సహించలేడు. వాడికి హింసే ఆరాధన. ఇది చూడలేని వాడికి ఇది హింస. వాడు ఎవరిని చంపాలనుకున్నాడు? మరొకడు దాన్ని పోషించాలనుకున్నాడు. వాడు దేన్ని కావాలనుకున్నాడో వీడు దాన్ని ద్వేషిస్తున్నాడు. దేన్ని ద్వేషించాడో మరొక పనికి అది అవసరం. అక్కర్లేకపోవటం అవసరమైంది. ఒకప్పుడు అమృతం, మరొకప్పుడు విషం. దాని గుణం రెండూ ఒకటే. పరిస్థితులను బట్టి ఉపయోగపడుతుంది. పాము విషజంతువు అని పేరు. అది అమృత జంతువు కూడా. పంటిలో నుంచి వచ్చింది విషం, గొంతులో నుంచి వచ్చింది అమృతం. మరొకటి కూడా ఉంది. దాని వెనక పంటికి పిండేటప్పుడు తక్కిన పళ్ళు ఊడడం లేదు. గరళం ఒక సమయంలో వేస్తే చంపుతుంది, మరొక సమయంలో వేస్తే బ్రతికిస్తుంది. చిదంబరరావు గారు తల ఊపుతూ, ఈ స్థితి ప్రతి పాము విషానికి ఉన్నదా? అమ్మ, ప్రతి పాములోనూ విషముంటుంది, కానీ త్రాచుపాముకే గరళం తీస్తారు. మనిషిని చంపగలిగిన దానికే విషమని కాదుగా. ఒక్కొక్కటి ఇంకొక దాని ప్రాణం తీస్తున్నది. చిదంబరరావు గారు, ప్రాణము తీయటమే ప్రధానమా, విషముండడం? అమ్మ, కాదు. విషం బ్రతికించేటప్పుడు విషమే ప్రధానమని ఎందుకు అంటాను? మనిషి అన్నింటినీ చంపగలవాడు, చంపలేడు. అందరూ అన్నీ కాలం మీదనే ఆధారపడ్డాయి. చిదంబరరావు గారు, సృష్టికి మానవులకు వ్యతిరేకమైన జంతువులతో నీకు సాంగత్యమేమిటమ్మా? అమ్మ, చెప్తా. ప్రొద్దెక్కింది. అమ్మ, ఇక్కడకు రమ్మంటేనే ఆడవాళ్లకు, కానీ నాకెందుకంటిరిగా? చిదంబరరావు గారు, వచ్చేటప్పుడున్నట్టు లేవుగా నా అనుభవాలు. సరే, కానీ ఒకప్పుడున్న అభిప్రాయాన్ని మరొకప్పుడు ఎందుకమ్మా అంత త్వరగా మార్చేస్తావు? అమ్మ, మనస్సు యొక్క లక్షణమే అది. చిదంబరరావు గారు, అది నాకు తెలుసు మహా. ఎందుకు చేస్తావని అడిగేది. అమ్మ, అడిగేది చెప్పేదానికందేది కాదు. అడిగేదానికి చెప్పేదానికి అది అందంది. అడిగేది చెప్పేది కానిది పొందేది. ఆ పొందింది మాటల్లో పెడితే ఆ పొందింది చెప్పలేడు. కేవలం అది మనసుకు, కంటికి సంబంధించింది. దాన్ని మాటల్లో పెట్టేటప్పటికి యథార్థం మరుగున పడి ఏదో చెప్తాం, ఏదో అర్థం తీసుకుంటారు. చిదంబరరావు గారు, మనస్సులో అనేకం తోస్తున్నవి, అడగటానికి నోరు రావటం లేదు. అమ్మ, మాటలు లేకుండానే సందేహాలు తీరిపోతున్నాయి అంటారా? చిదంబరరావు గారు, ఇందాక నీవు చెప్పిన ద్వేషము, రాగము రెండూ కావాలన్న దాని మీదనే ఆధారపడ్డదన్నావు. ఎవరికి కావాలి, ఏం కావాలి? అమ్మ, ప్రతి వాళ్లకు ప్రతిదీ కావాలి. ప్రతివాళ్ళు ప్రతిదీ వాడికి కావాలి. ఇవి లేకపోతే వాడు లేడు. వాడున్నా వాడిని గుర్తించే వాళ్ళు ఉంటేనే వాడి ఆట. వాడి ఆటలో ఉన్న మనం మనదేదో ఉందని బాధపడుతూ ఉంటాము. ఆ శక్తి తత్వం ఏమంటే, శుద్ధంగా ఉంటే తనే అవుతాం. తను మలిన రూపుడై, అంటే తనకు లేకపోయినా మనందరకును మలినం పెట్టాలంటే వాడికి కావలసి వచ్చిందిగా. ఈ కావలసి రావటం అంతా వాడి రూపమే, ఆ శక్తి రూపమే. ఒకే శక్తి, అది వాడు అయింది, అది వాడే. ఆ ఆది ఇదంతా కలిసి ఆ అనాదే కావాలి. చిదంబరరావు గారు, ఇందాక మలినం మలినం అన్నావే, ఎట్లాగమ్మా ఆ మలినం? ఆధారపూర్వకంగా చెప్పు. అంటే ఉదాహరణగా? అమ్మ, మలినాన్ని గురించి చెప్పటానికి మలినమే ఆధారం. అద్దం మలినంతో చేసింది. మలినం అంటే వస్తు రూపాంతరం. రూపం మరుగుపడి మరొక రూపం రావటం. అద్దాన్ని శుద్ధంగా ఆధారం తీసుకున్నారు. అది కొన్ని పదార్థాల పరిణామంగా తయారైంది. శుద్ధమైన అద్దంలో ముఖం చూస్తే కనపడదు. ఆ అద్దానికి రంగు పూస్తే కానీ ముఖం కనపడదు. ఆత్మకు ప్రతిబింబం జగత్తు. జగత్తు ఆత్మ కాకపోలా. చిదంబరరావు గారు, బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య అంటే ఏమిటమ్మా? అమ్మ, ఏది అనుభవిస్తుంటే అది సత్యం. కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి అసత్యం అనుకుంటాడా? బ్రహ్మ సత్యమైన నాడు జగత్తు వేరు కాదుగా. నిత్యమైన దానిని తెలుసుకోవటమే సత్యం. చిదంబరరావు గారు, ఎందుకో పెద్దలు అట్లా చెబుతున్నారు. ఏమిటోలే అమ్మ, అర్థం కాదు. మాటలు ఎన్ని చెప్పినా ఆ భావాలు పోవటంలా వట్టి మాటలేగా. అమ్మ, మీరు ఆత్మబోధ అంటూ రాశారుగా. ఆత్మకే బోధ చేసేవారు మీకేమిటి అర్థం కాకపోవటం? చిదంబరరావు గారు, ఎక్కడికి లాగేవమ్మా?
అమ్మ: నాకు మాటలతో చెప్పటం చేతకాదు తాతగారు. మీరు ఆత్మను కలంగా, కాగితంగా, సిరాగా, పాళీగా, అక్షరాలుగా పంచారన్నమాట. పంచబడ్డాయి అంటారా? అప్పుడు ఆత్మను ఆత్మకు, ఆత్మతో బోధ చేశారు. బోధ అనేది ఇవన్నీ. చిదంబరరావు గారు తల ఊపుతూ: కానిది లేదనేగా అమ్మా నీవు చెప్పింది? అమ్మ: అంతే అనుకుంటా. మాటలతో చెప్పటం చేతకాదు. ఇంటికి వెళదామా? ఇప్పుడు 2 గంటలు అవుతుంది. చిదంబరరావు గారు: వెళుతూ మాట్లాడదామా? అమ్మ: వెళుతూ మాట్లాడదామని అనుకుని ఆలోచించ అక్కర్లా. మాట్లాడటం అదే జరుగుతుంది. ఊరుకోవాలన్నా ఊరుకోలేం. ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అన్నపూర్ణమ్మ గారు భోజనం చెయ్యకుండా కూర్చుంటారు. అన్నపూర్ణమ్మ గారు: మేము ఉన్నప్పుడు మబ్బు వాన పట్టింది. మేమిటు రాగానే వాన తేలిపోయింది. మేముంటం నాగేంద్రుడికి ఇష్టం లేదు కాబోలు. తాతయ్యతో ఇంతసేపు ఏమి చేస్తున్నారు? ఇంటి దగ్గర వాళ్ళ ఆలోచన లేకుండా. చిదంబరరావు గారు: ఇవాళ నాగుల చవితి కదా, ఉపవాసం ఉంటారేమో అనుకున్నా. అన్నపూర్ణమ్మ గారు: బాగానే ఉన్నది. ఆమె గారేది? చిదంబరరావు గారు: నాతో కూడా వచ్చింది లోపలకు. ఎటుపోయిందో? అన్నపూర్ణమ్మ గారు: పిలవండి తిండికి అని కోపంతో. చిదంబరరావు గారు: అది తింటుందో తినదో, మొన్న నా దగ్గర తింటుంటే వద్దంటివి. అన్నపూర్ణమ్మ గారు: ఎవరి కడుపులో కాలితే వారే తింటారు. నేను వద్దనేదేమిటి? వాడు సీతాపతి మరీ దిగులు పడుతున్నాడు. పిల్ల ఈ తీరు, పిల్లవాడు ఆ తీరు. వేళకు అన్నానికి రాదే అయ్యే. చిదంబరరావు గారు: పిల్ల జ్ఞాపకానికి వచ్చినప్పుడు దిగులు పడుతూ ఉంటా. అన్నపూర్ణమ్మ గారు: ఏమైనా వాడికున్న ప్రేమ మీకు ఉండదుగా. చిదంబరరావు గారు: అంతే అంతే. మళ్ళీ చినుకులు ప్రారంభం. అన్నపూర్ణమ్మ గారు: ఏమిటి తెరవాటుగా వస్తున్నది వర్షం అని విసుక్కుంటుంది. చిదంబరరావు గారు: స్వాతి, విశాఖ, కార్తెలు కావు. ఇంతలో ఎవరో వీధి తలుపు నెడతారు. మేడ మీద నుంచి అమ్మ దిగి వస్తుంది. చిదంబరరావు గారు: మేడ మీద ఉన్నావా? నే చూడలేదమ్మా. మీ అత్తయ్య అడుగుతున్నది నిన్ను. అమ్మ: నన్ను కాదుగా అడిగింది, మిమ్మల్నేగా. చిదంబరరావు గారు: అడిగింది నన్నే. నీ సంగతమ్మా. వీధి తలుపు మళ్ళీ కొడతారు. చిదంబరరావు గారు: ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీసిరావమ్మా. భారతాంబ గారు మధ్య హాలులో సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. మరిడమ్మ తాతమ్మ గారు తులసికోట దగ్గర కూర్చుని వత్తులు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ పోయి తలుపు తీస్తుంది. ఇంతలో తడి పొడి బట్టలతో మాధవపెద్ది కాళిదాసు గారి భార్య పుట్టలో పాలుబోసి వర్షానికి వచ్చి పంచెలో నుంచుంటారు. అమ్మ గబగబా లోపలికి వెళ్ళి ఎవరో వచ్చారంటుంది. అన్నపూర్ణమ్మ గారు బయటకు వచ్చి: అయ్యో మీరా? ఎవరో అనుకున్నా, తలుపు కొడుతుంటే. రండి లోపలకు అంటుంది. కాళిదాసు గారి భార్య: మేము కాదండి తలుపు కొట్టింది. ఎవరో కాషాయ గుడ్డలతో ఒక ముసలాయన పిల్ల వచ్చారు. ఇప్పుడు మాకు ముందట తలుపు తీసేనే ఆ అమ్మాయి పోలికగా ఉంది. తాతగారు: ఎవరబ్బా? ఇక్కడే ఉన్నదిగా, లక్ష్మణాచార్యులు గారనుకుంటే. ఆయన ఈ టైంలో రాడు. ఎవరై ఉంటారు? కాళిదాసు గారి భార్య: ఏమోనండి, మేము గుర్తించలేకపోయినాం. వాన మరీ పెద్దదవుతుంది. దయ్యామయ్యి: అడుక్కునే వాళ్ళు కూడా వచ్చి పంచెలో అన్నపు జోలెలు పెట్టుకుంటారు. అన్నపూర్ణమ్మ గారు అన్నపు సంచులు తీసివేయండి అని పెద్దగా ఎంగిలి మంగళం అని కేకలేసి లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు సంచులు తీసి చేతిలో పట్టుకుంటారు. అమ్మ వాళ్ళ చేతుల్లో ఉన్న సంచులు తీసుకుని గదిలో పెట్టి వంట మనిషి దగ్గరకు వెళ్ళి, నాకు కొంచెం అన్నం పెడతారు? వంట మనిషి: అయ్యో నా తల్లి, ఎందుకు పెట్టను? అసలు అన్నమే అడగవు. అమ్మ: ఆకలవుతున్నది. పెద్ద విస్తరి వేసి చాలా అన్నం పెట్టండి. తాతగారు భోంచెయ్యరట. ఆ అన్నం కూడా నాకే పెట్టండి. వంట మనిషి: ఇదంతా తినటానికేనా? అమ్మ: అడగక అడిగితే ఇట్లా అంటారేమండి? ఇంకా రోజు అడుగుతుంటే ఎంత విసుక్కునేవాళ్ళో. వంట మనిషి: నీవు తినగలిగినంత పెట్టించుకో అమ్మా. అమ్మ: ఇన్నాళ్ల నుంచి తినని అన్నము అంతా కలిపి తొందరగా పెట్టండి, వాన వెలుస్తుంది. వంట మనిషి: వాన వెలిస్తే నీవు తినటానికేమమ్మా? అమ్మో. అమ్మ: ఎందుక? ఎత్తుకు తినటానికి. ఇంతలో చిదంబరరావు తాతగారు వస్తారు. చిదంబరరావు గారు: ఎవరికమ్మా అన్నం? అమ్మ గబగబా వచ్చి తాతగారి చెవిలో రహస్యం చెబుతుంది. చిదంబరరావు గారు: అట్లాగే తీసుకెళ్ళు అని తాతగారంటారు. తాతగారు ఆ మాట అనటంతోనే వంట మనిషి మరి కాస్త అన్నం పెడుతుంది. అమ్మ ఆ అన్నం తీసుకెళ్లి జోలెలో తడిసిపోయిన అన్నం కుక్కలకు పందులకు వేసి ఈ అన్నం జోలెల్లో వేసి చెతికిస్తుంది. నాయనా, పులుసు ఇస్తా ఉండండి, గిన్నెతో తీసుకెళుదురుగాని. ఇంట్లోకి వెళ్లి గదిలో తీసివేసిన ఒక సత్తు గిన్నె తీసుకుని సున్నిపిండి మాటు పెట్టి అన్నానికి తగిన పులుసు వెయ్యండి దీని నిండా. ఇందాక కూర పప్పు వేశారు, నెయ్యి వేసినట్టు లేదే. వంట మనిషి: వెయ్యలేదమ్మా. అమ్మ: అన్నం మీద వేసి ఇస్తాను
చేస్తాను. ఆ నేతి గిన్నె ఇవ్వండి. అమ్మ నెయ్యి పులుసు తీసుకువెళ్ళి వారికిచ్చి, నాయనా మీకు అమ్మాయిలున్నారు, వాళ్లకు చొక్కాలున్నాయి. బిచ్చగాళ్ళు కడుపులోకి తిండే లేకపోతే దోవతలు ఎట్లా వస్తాయి తల్లి? అమ్మ గబగబా దొడ్లో బాదమాకులు ఏరుతున్న తాతగారి దగ్గరకు వెళ్ళి, ఏమిటి తాతగారు వానలో బాదమాకులు ఏరుతున్నారు? చిదంబరరావు గారు, కొమ్మ విరిగి పడితేను మంచి ఆకులు కోసి మంచి ఆకులు రాలితేను ఏరుతున్నానమ్మా. అమ్మ చిరిగిపోయిన తలగుడ్డలు గాని దోవతలు గాని ఉంటే నాకు ఇస్తారు? చిదంబరరావు గారు, ఏమి చేసుకుంటావమ్మా? అమ్మ ఆ సంగతి తర్వాత, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. చిదంబరరావు గారు, సరే, పుస్తకాల బీరువా పైన పెట్టి ఉన్నాయి, తీసుకో. అమ్మ బాగా చిరిగిపోయినవి అవసరం లేదు తాతగారు. చిదంబరరావు గారు, లేదమ్మా, బాగా చిరిగిపోయిందాక నేను కట్టనుగా. అమ్మ పరిగెత్తుకొచ్చి బీరువా మీద ఉన్న 3 తలగుడ్డలు, 4 దోవతులు, ఒక కోటు, అమ్మవి 4 చొక్కాలు అన్నీ తీసుకుని వాళ్ల చేతులకిచ్చి, గబగబా పొండి, ఎవరన్నా చూస్తారు. ఒకరు ఇవ్వగానే వెళతాడు. బిచ్చగాడు, ఎందుకమ్మా నీవు అడగకుండా ఇచ్చావా? తెలిస్తే కొడతారేమో. అమ్మ నేను కొట్టకుండా ఉంటే చాలు వాళ్లను. వాళ్ళు నన్ను కొట్టరు. వాన వెలుస్తున్నది, మేడ మీద వాళ్ళు కిందకి వస్తున్నారు, మీరు తొందరగా వెళ్ళండి. వాళ్ళు సంతోషంతో మా బంగారు తల్లి కడువెడు సంతానం కలిగి ఆ తల్లి కడుపు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలి. మాకు కోమటి బేమ్మల సావాసమమ్మా అంటూ వెళ్ళిపోతారు. అమ్మ మేము కోమటి బ్రాహ్మలం కాము, వట్టి బ్రాహ్మలమేలే అంటూ లోపలకు వస్తుంది. పుణ్యవతి, వాన వెలిసింది, ఇల్లంతా చూశాముగా, ఇక పెడతామండి. రైలు అవతల పాము వెలిసింది అంటున్నారు. అయితే రేపు వెళ్ళి వద్దామనుకుంటున్నా. పొద్దు ఉంటే ఇవాళే వెళ్ళి వద్దామనుకున్నా. అన్నపూర్ణమ్మ గారు, పాము లేదు బండలు లేదు, పుట్టలో ఏదో ఉన్నది. తలా కాసిన పాలు పోసి పెద్ద పెద్దగా మంత్రాలు తంత్రాలు జరిగేసరికి బయటకు వచ్చింది. ఏం లేదక్కడ, మామూలు పాము. పుణ్యవతమ్మ గారు, ఏదో ఒకటి లెండి, కనపడ్డా మన పాపిష్టి కళ్లకు అర్థం కావద్దు. కనపడడానికి సుకృతం కావాలి, కనపడి అర్థం చేసుకోవటానికి అంతకన్నా సుకృతం కావాలి. తల్పసాయి గారి భార్య, అంతే అంతే అని వెళ్ళి వస్తామండి అని బయలుదేరతారు. అమ్మ అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, బొట్టు పెట్టి తలా ఒక పండు ఇవ్వత్తయ్యా అని మెల్లగా అంటుంది. ఆమె వినిపించుకోనట్టు ఉంటుంది. పుణ్యవతి, ఎవరమ్మా ఈ అమ్మాయి? అప్పుడే మర్యాదలు కూడా. హాలులో నుంచి భారతీదేవి గారు వస్తుంది. భారతీదేవి, ఆమె గారా మా పెద్ద మేనమామ గారి కూతురు, పెద్ద నాపసాని. ఆమెకు మర్యాదలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. ఇంతకు బొట్టు పెట్టి పళ్ళు ఇవ్వరు ఎవరు. అమ్మ దొడ్లోకి పరిగెత్తి 2 నారింజ పళ్ళు బాదంకాయలు తెచ్చి, బొట్టు పెట్టి, బాదంకాయలు మీ పిల్లలకు, నారింజ పళ్ళు మీకు అని ఇస్తుంది. తల్పసాయి గారి భార్య, మాకు పిల్లలున్నారని నీకు తెలుసా అమ్మాయి? అమ్మ, వాళ్ళ నాగలక్ష్మి, మీ అనసూయ, నేను గుళ్ళోకెళ్ళి ఆడుకునేవాళ్లమండి. తల్పసాయి గారి భార్య, ఎప్పుడూ కనబడలేదేం? ఓసి బుజి తల్లి, మా ఇంటికి రా, మా పిల్లలతో ఆడుకుందువు గాని. భారతి నవ్వి, ఈమెకు తోడు ఆటలు కూడాను. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. భారతీదేవి, అమ్మాయి అనసూయ, రాఘవరావు షాపుకు వెళ్ళి దారం సూది తెచ్చిపెట్టు. అమ్మ, డబ్బులివ్వు, నాకు లెక్క తెలియదు, వాళ్ళు ఇచ్చినట్లు తీసుకొస్తా. భారతీదేవి ఒక చేతిలో 3 అణాలు, ఒక చేతిలో అణా పెట్టి, అణాకి సూది, 3 అణాలకు దారం తీసుకురా. అమ్మ సరైన డబ్బులు తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు మీదుగా వెళుతూ ఉండగా ఇంకా ఎవరెవరో ముష్టివాళ్లు కనపడతారు. డబ్బాలు మోగించుకుంటూ కుంటివాళ్లు, గుడ్డివాళ్లు అమ్మా అంటూ ఎదురొస్తారు. అమ్మ చేతిలో ఉన్నవి కాస్త వాళ్లకు ఇచ్చి వెళుతూ ఉండగా దోవలో బ్రహ్మాండం వారి సత్రం ఉంటుంది. ఆ సత్రం వంక చూడగానే అమ్మ, ఇందాక అన్నం పెట్టిన వాళ్ళు ఇంకొందరు అన్నాలు తింటూ ఉంటారు. స్వతంత్రంగా మన ఇంట్లో మనం ఉన్నట్లుగా మీరు ఇక్కడ ఉన్నారే, ఇది మీ ఇల్లా? ముష్టివాళ్ళు, మా ఇల్లు కాదమ్మా, ఇది సత్రం. అమ్మ, సత్రం అంటే అందరికీ స్వతంత్రమేనా? పక్కన ఎవరో ఒక కుర్రవాడు పోతూ, చక్కని నిర్వచనం, అంతేకాని అమ్మ అధికారులు ఉంటారు వాటికి కొన్నింటికి, మొదట్లోనే ఏర్పాట్లు ఉంటాయి. వాటిలో కొన్ని బీదలకని, కొన్ని భాగ్యవంతులకని. నీవు ఎవరమ్మాయివి? అమ్మ, ఎవరి దగ్గరకు తీస్తే వారమ్మాయిని. ఈ ఎదురుగా ఉన్నదేమిటి? ఒక కుర్రవాడు, ఆంజనేయస్వామి దేవాలయం, దత్తమఠం. అమ్మ, ఇవి ఎవరివి? కుర్రవాడు, ఇవి బ్రహ్మాండం వారివే. అమ్మ దారపు ఉండలెలా తేవాలా అని ఆలోచించుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్న దానిలా వెళ్ళిపోతుంది. ఎక్కడ దేవస్థానం లేని ఊళ్ళో దేవస్థానం, సత్రం లేని చోట సత్రము కట్టిస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళంతా ఆడుకొచ్చుకున్నా అందరూ కలిసి తింటుంటే చూడు ఎంత బాగుందో. ఈ ఊళ్ళో అందరూ కలిసి అందరి ఆస్తి కలుపుకొని ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేస్తూ ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో. అయినా ఒకే ఇంట్లో ఉంటే చోటు చాలదు.
గా అందుకే తల్లి ఒకటయ్యి భాగాలుగా ఇచ్చి పంపిస్తుంది. ప్రపంచానికి అంతటికీ ఒకటే తల్లి అయ్యి తలా ఒక వృత్తి చూపించి ఇచ్చి వేసింది తలొక చోటుని. ఆ అబ్బాయి కూడా వస్తాడు. అమ్మ ఈ పిల్లలందరినీ నాయనా అని దగ్గరకు తీసుకునేది ఎప్పుడో ఆ అబ్బాయి ఇంకా కాస్త దగ్గరకొచ్చి, ఏమిటమ్మా నీవు అనుకుండేదేమిటి, నీలో నీవు మాట్లాడుకుంటున్నావేమిటి? అమ్మ ఏమీ లేదు నాయనా. నాయనా అన్నప్పుడు ఎన్ని ఏళ్ళు నాటి మనిషా అన్నట్టు ఉంటుంది. అబ్బాయికి ఎట్లయినా ఈ అమ్మాయి పేరు బంధువుల పేరు తెలుసుకోవాలని, నీ ఉండమ్మాయి నేనిప్పుడే ఇంటికి వెళ్ళి వస్తా. ఆ అబ్బాయి ఈ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్న దానివలే తల వంచుకొని కూర్చుని చూస్తూ బొటన వేలుతో గీస్తూ నుంచుంటుంది. ఆ అబ్బాయి దగ్గరకొచ్చి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అమ్మ ఏం లేదు, షాపుకి వెళ్ళాలి. అబ్బాయి ఏం తీసుకొస్తావమ్మా? అమ్మ అల్లిక సూది దారం తీసుకురావాలి. అబ్బాయి దానికోసం ఆలోచన ఎందుకు, నేను కూడా వస్తా. అమ్మ మాట్లాడకుండా తల వంచుకొని వెళుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి జేబులో 5 రూపాయలు వేసుకు వస్తాడు. అమ్మ షాపు దగ్గరకు వెళ్ళి సూది దారం ఇవ్వండి అని అడుగుతుంది. వాళ్ళు అమ్మ వంక చూస్తూ నుంచుంటారు. డబ్బులు ఈ అమ్మాయి అంటాడు ఒక గుమాస్తా. అబ్బాయి ఇంతలో పైనుంచి వస్తాడు. నేనిస్తాలేండి అంటాడు. అమ్మ వెనక్కు తిరిగి చూచి, ఎందుకు నాయనా నీవు? అబ్బాయి నా తల్లివని ఇస్తున్నానమ్మా. గుమాస్తా తీసుకుని చిల్లర ఇచ్చేస్తాడు. అమ్మ సూది దారము తీసుకుని తొందరగా ఇంటికి వచ్చేస్తుంది. గబగబా వచ్చి భారతమ్మ గారి చేతిలో పెట్టి మళ్ళీ పరిగెత్తి ఇంటికి 10 గజాల దూరంలో ఆసుపత్రి గోడ దగ్గర ఆ అబ్బాయి ఎదురు వస్తాడు. అమ్మకు ఇంకొకరి ఇల్లు చూపించి, ఇదేనా మీ ఇల్లు అని అడుగుతాడు. అమ్మ ఇది కాదు, మా బంధువుల ఇల్లు. ఆ అబ్బాయి మీ ఇల్లు ఎక్కడా? అమ్మ మా ఇల్లు ఈ ఊళ్ళో లేదు. ఆ అబ్బాయి ఎందుకున్నావు? అమ్మ బంధువుల ఇంటికి వచ్చా. ఆ అబ్బాయి ఆ ఊరు ఏ ఊరు? అమ్మ మా ఊరితో ఎందుకులే నాయనా. ఆ అబ్బాయి నీతో అవసరం ఉన్నప్పుడు మీ ఊరితో కూడా అవసరం ఉంటుందమ్మా. అక్కడ ఎవరెవరు ఉంటారు ఆ ఇంట్లో? అమ్మ ఎవరూ లేరు, అంతటా చూచేవాళ్ళు ఒకరే ఉంటారు. ఆ అబ్బాయి ఆ ఒకరు ఎట్లా ఉంటారు? అమ్మ వాళ్ళు మానవులల్లేనే ఉంటారు. ఆ అబ్బాయి నీకు మళ్ళేనే, నీ మాదిరి నడకతోనే ఉంటారా? అమ్మ ఎట్లా చూచేవాళ్లకు అట్లా ఉంటాడు. ఆ చూపు ఇవ్వవలసింది కూడా వాడే. ఆ అబ్బాయి అమ్మాయి నీవెంత చిన్న పల్లవైనా నీ భావాలు చాలా గొప్పగా ఉన్నాయమ్మా. ఇంతకంటే అనటం చేతగాక గొప్పగా ఉంటాయి అన్నాను. నీ రూపం, నీ మాటలు, నీ గొంతులో నుంచి వచ్చే శబ్దాలు, వాటిలో ఉండే భావాలు, అబ్బా అంతా కలిపితే పంచదార చిలక గుర్తు వస్తుంది. ముక్కు కొరికినా, కాలు కొరికినా, ఏ అవయవాలు కొరికినా, ఎక్కడ కొరికినా అదే తీపి. ఇంతకంటే వర్ణించడం చేతగావటం లేదమ్మా. నన్నిక్కడే వదిలివేయక మీ ఇంటికి తీసుకెళ్ళమ్మా. నన్ను మర్చిపోకుండా ఉంటావా? అమ్మ నన్ను మీరు మర్చిపోకుండా ఉండాలన్నా, మిమ్మల్ని నేను మరవకుండా ఉండాలనా? ఆ అబ్బాయి తల పైకెత్తి, ఎందుకమ్మా అట్లా అడిగావు? అమ్మ నీవన్న మాటేగా నేనన్నది. నేను చిల్లపిల్లను కాదు, అందుకని నేను మర్చిపోతానని మీరా నేనా అన్నా. పెద్దవారు మీరు గుర్తు పెట్టుకోవాలిగా. ఆ అబ్బాయి అసలు నీవెవరమ్మా? అమ్మ మాట్లాడకుండా నించుంటుంది. ఆ అబ్బాయి అమ్మ చేయి తీసి తన అరచేతిలో పెట్టుకుని ఆ చేతిలో వేళ్లు సవరిస్తూ కంటి వెంట నీరు కారుస్తూ అమ్మ వేళ్లు నోట్లో పెట్టుకుని, ఈ వేళ్లు ఎంత తీపమ్మా, ఎంత హాయిగా ఉన్నదమ్మా, నోట్లోకి అమృతం వస్తున్నది. చీకటి ఉంటే బుజ్జి తల్లి నీ పొడవు కూడా ఇట్లా ఉన్నదేమమ్మా. పొన్నకాయంత ఉన్నావు, మర్చిపోయినా నీ పేరేమిటి? అమ్మ నా పేరా? ఎందుకు నా పేరు? అబ్బాయి నిన్ను పిలవటానికమ్మా. అమ్మ నీకు తెలియకపోయినా ఈ రోజుల్లా మాట్లాడుతూనే ఉన్నాముగా అవ్వ అంటుంది. అబ్బాయి ఇవి ఎక్కడ సమాధానాలమ్మా? అమ్మ ఎక్కడివో ఒక్కొక్కడి వేలే. నేను వెళతా, పొద్దుపోతున్నది. ఇంటి దగ్గర నన్ను కోప్పడతారు. నీకు నేను 5 అణాలు బాకీ ఉన్నా తెచ్చి ఇస్తా. అబ్బాయి నీకు ఇల్లే లేదంటివి, ఎక్కడ తెచ్చి ఇస్తా? అమ్మ ఎక్కడో అక్కడ అని వెళ్ళబోగా అబ్బాయి చెయ్యి పట్టి గట్టిగా పట్టుకుని, ఒక్కసారి ఇటురా అమ్మ ఎత్తుకుంటాను. అమ్మ నీ దగ్గరే ఉంటేరా అంటావేం? నీ చేతిలోనే ఉన్నానుగా. ఇంతలోనే గుర్రపు బండి వస్తుంది. అమ్మ మీదకు వస్తుందేమో అని అటు తిరిగి చూస్తాడు. వెనక్కు తిరిగి చూస్తే వెనకనున్నట్టుంటుంది, అటు గోడ ముందునున్నట్టుంటుంది. అటు చూస్తుండగానే అమ్మ చెయ్యి జారి విడిచినట్టుంటుంది. తిరిగి ఇటు చూడగానే అమ్మ కనపడదు. ఆశ్చర్యంగా వెతుకుతూ వస్తాడు. అమ్మ ఇంటికి చేరి ఉంటుంది. ఒకసారి దూరంగా 4 అమ్మాయిలుగా ఉంటుంది, ఒకసారి కవళికలు తేడాగా ఉంటాయి. గబగబా పరుగెత్తి ఇదిగో అమ్మాయిలు అని వస్తాడు. వస్తున్న కొద్దీ దూరమవుతున్నట్టు ఉంది. ఇది ఏదో ఎండమావులు ఆకాశం మాదిరిగా ఉంది. మొట్టమొదట బ్రహ్మాండం వారి సత్రము దగ్గర
ఆకారంగా కనపడుతుంది. మళ్ళీ తను అక్కడ ఉన్నట్టు, మొదట అమ్మను చూచినట్టు, మాట్లాడినట్టు, అమ్మ మామూలుగా ఏం చేస్తున్నా నాయనా అని పైనుంచి వచ్చి పలకరిస్తుంది. ఆ అబ్బాయి, ఇప్పుడు నలుగురుగా అటు బోతిరే, ఇటు ఎటు వచ్చావమ్మా, ఇదంతా గారడీగా ఉంది, ముద్దుతనం కంటే భయంగా ఉంది నిన్ను చూస్తే. అమ్మ, నేను వెళ్ళి వస్తాను, పొద్దుపోతుంది. ఈ ఊళ్ళో ఉంటే ఎప్పుడైనా కలుసుకుని మాట్లాడుదాం. ఆ అబ్బాయి, రోజు కనపడతావా? నన్ను ఎక్కడికి రమ్మంటావు? అమ్మ, నీవు రావద్దు, వీలుగా ఉంటే నీవున్న చోటికి నేనే వస్తా. ఆ అబ్బాయి, సరేలే అమ్మ. అమ్మ ఇంటికి వెళుతుంది. అతను ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మ ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మణాచార్యులు గారు ఇంట్లో వాళ్ళు అంతా కూర్చుని ప్రయాణ సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మణాచార్యులు గారు అమ్మను చూచి, ఏవమ్మా, ఎంతమంది తలుపు కొట్టి వచ్చావు? ఇంతలో భారతాంబ గారు, సాయంకాలం 6 గంటలకు పంపించాను, ఇప్పుడు వస్తున్నది, రాత్రి 9 గంటలైంది. దగ్గర ఉన్న కాఫీ హోటల్కు ఆమెను పంపిస్తే పోయిన అరగంటకు కానీ రాదు. లక్ష్మణాచార్యులు గారు, హోటల్లో ఉడికేవి తింటూ కూర్చుంటుందేమో బాలమ్మ. భారతాంబ గారు, ఆ పని చేయదులేండి, చేతిలో పెట్టినా తినదు అని అంటూ వెళ్ళిపోతుంది. అమ్మ, నేను తినకపోవటం నిజమే కానీ తాతగారి చేతిలో పెట్టడం ఎంత నిజమో. లక్ష్మణాచార్యులు గారు దగ్గరకు తీసుకుని, తల్లిలేని పిల్ల అని కూడా జ్ఞాపకం ఉండదు కాబోలు. సీతాపతి, రేపు పొద్దున్నే ప్రయాణం కండి అందరూ గుడ్డలు అవి సర్దుకున్నారా? చిదంబరరావు గారు, భారతి, అందరి గుడ్డలు సవరించు. నీవు, మీ అమ్మ, రాఘవ అమ్మాయి గుడ్డలు సవరించావా? భారతాంబ గారు, ఎక్కడున్నాయో అమ్మాయి గుడ్డలు కనపడలా. చిదంబరరావు గారు, ఏమమ్మా, ఎక్కడున్నాయి? అమ్మ, నాకేం తెలుసు, ఎప్పుడూ ఒక చొక్కాయేగా ఒంటి నుండేది, తక్కినవి ఎక్కడున్నాయో. చిదంబరరావు గారు, కాస్త అమ్మాయి గుడ్డలు కనిపెట్టి ఉండకూడదటమ్మా భారతి. భారతాంబ, ఏం చేసిందో ఒకటి లేదు, నేను కనిపెట్టే ఉంటున్నా. చిదంబరరావు గారు, పోనీలే, ఒంటినున్నది కాక ఇంకొకటి ఉంటే చూడు, పట్నంలో దిగంగానే కుట్టించండి. భారతాంబ గారు, కూడా తీసుకెళ్ళటానికి రెండోది కూడా లేదు. తాతగారు, పోనీలే, లేకపోతే మానే. సీతాపతి తాతగారు, పంచమి గడియలొస్తే ఈ రాత్రి బండెక్కవచ్చునా? చిదంబరరావు గారు, బళ్ళు టైం ప్రకారం రావటంలా 12 గంటలకో వస్తుంది, అప్పటికి బయలుదేరవచ్చు. సీతాపతి తాతగారు, ప్రయాణం 12 గంటలకు నిశ్చయించుకుని ఇంతకు ఆ నిక్షేపరాయుడు ఎక్కడున్నాడో, ఇంతలో టిక్కెట్లు కొనుక్కొనే వస్తాడు రాఘవరావు మావయ్య గారు. సీతాపతి తాతగారు, నీకు డబ్బు ఎవరిచ్చారురా? అక్కడ కూడా దొంగతనం చేశావా? రాఘవరావు, లేదు తాతగారు, కనుక్కొచ్చాను, తమాషాకి అన్నాలే. చిదంబరరావు గారు, ఈ పూట ప్రయాణం ఉందని నీకసలు ఎవరు చెప్పారు? రాఘవరావు, కిళ్ళీ దుకాణం దగ్గర నుంచుంటే అమ్మాయి వచ్చి చెప్పింది ఇంతకుముందు. చిదంబరరావు గారు, ఏవమ్మా, నీవు ఇక్కడ ఉంటివిగా? అమ్మ, మీరు స్నానాలు చేసేటప్పుడు వెళ్ళి చెప్పి వచ్చాలండి. అందరూ భోజనాలు చేసి 11:30 గంటలకల్లా స్టేషన్కు వెళతారు. 12:15 గంటకు రైలు ఎక్కి మరునాడు ఉదయం 7:30 గంటలకల్లా మెడ్రాస్ చేరుతారు. లీలా వినోదం. స్టేషన్లో దిగగానే కామరాజు గడ్డ కామేశ్వరరావు గారు వారి ఇంటికి తీసుకువెళతారు. దేనికి ఇబ్బంది పడకుండా చూస్తారు. 2 రోజులు మెడ్రాసులో ఉండి కావలసినవి కొనుక్కుని అమ్మకు మేజోళ్ళు, బూట్లు, 4 గౌన్లు తీసుకుని ఒక పట్టు పరికిణి కొని 7వ తారీఖు నుంచి బయలుదేరి తిరువళ్ళూరు వెళతారు. సత్రంలో దిగి సామాను అక్కడ పెట్టుకుని వీరరాఘవస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి తిరిగి వచ్చి కోనేటిలో స్నానం చేసి బెల్లం వేసి స్వామి మొక్కుబడి తీరుస్తారు. అమ్మ కోనేటిలో ఈత కొట్టుకుంటూ మండపం మీదకు వెళ్ళి కూర్చుంటుంది. అయ్యో, ఎంతకు అంత దూరం వెళ్తావని అరుస్తారు. అమ్మ ఇక్కడ మునిగి అక్కడ తేలినట్లవుతుంది. శబ్దము వినపడదు. అందరూ బయటికి వచ్చినా అమ్మ మంటపం మీదనే అటు తిరిగి కూర్చుంటుంది. వీరి వైపు ముఖము పెట్టకుండా మండపం స్తంభం అడ్డు వచ్చి పక్కల ఉన్న వారికి తప్ప ఎదురు వారికి కనపడదు. అప్పుడు అందరూ మండపంలో లేదు, దిగి వచ్చింది అనుకుంటారు. ఆ సమయంలో వచ్చినట్లు కనపడుతుంది. అక్కడున్న జనంలో కాషాయాలు కట్టుకున్న మనిషి, ఇందాక మండపంలోకి వచ్చినమ్మాయి ఎవరు అని అడుగుతారు. తాతగారు, మా అమ్మాయేనండి అంటారు. సాధు, మీ అమ్మాయి అంటే మీ కుమార్తె? తాతగారు, కుమార్తెనండి. సాధు, ధన్యుడివి నాయన, ధన్యుడివి, దేవతను కన్నావు. ఆ మాట అని తొందరగా వెళ్ళిపోతారు. సీతాపతి తాతగారు, ఆయన వెంబడి ఏమిటి మీరన్నది అంటాడు. సాధువు కనపడడు, అదృశ్యమవుతాడు. సాధు గొంతు ఆడగొంతు ధ్వనిలా ఉంటుంది. సీతాపతి తాతగారు ఆశ్చర్యపడి, ఏమిటిది? అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, అక్కయ్య, ఎవరో ఒక సాధువు కనపడ్డాడు, ఎవరు ఆ అమ్మాయి అని అనసూయను గురించి అడిగాడు. మా అమ్మాయేనని చెప్పాను. దేవతను కన్నావు అని కనపడకుండా పోయాడు. అన్నపూర్ణమ్మ గారు, ఏముంది లేరా, సాధువులు సంపాదన కోసం ఇట్లాగే చెప్తుంటారు. ఇంకా నయం, ఈ అమ్మాయికి
గండముంది, నేను నయం చేస్తానని చెప్పలా. వాళ్ళ దుంపలు తిగిరి, వాళ్ళదంతా మోసమే. కూతురు దేవతని నమ్మావా? సీతాపతి తాతగారు: నమ్మితే నిన్నడిగే పని లేదుగా. తెలియక నిన్ను అడుగుతున్నా. అయినా నిన్నడిగేదేముందిలే, జరిగింది చెప్తున్నా. అన్నపూర్ణమ్మ గారు: ఏముందిలేరా పిచ్చి నాయనా. ఇంతలో భారతమ్మ గారు అందుకుని: ఏమిటో తమ్ముణ్ణి పిచ్చి నాయనా అంటున్నావే? సీతాపతి తాతగారు: నీ సంగతి కాదులేవమ్మా, నీకెందుకు? భారతి: నీవు నా సంగతి అంటున్నావు, ఏమిటి అని అడగలేదుగా. సీతాపతి తాతగారు: ఏం లేదమ్మా అని జరిగిందంతా చెప్తారు. భారతమ్మ గారు: ఓహో, మన్నవ వారింట్లో దేవత పుట్టిందని పొంగుతున్నారా? కూతురుని దేవత అన్నాడనా? పొరపాటున కూడా అనబోకండి. మీ ఇళ్లలో దేవతలు పుడతారా? పుడితే చంద్రమౌళి గారింట్లో పుట్టాలి మామయ్య అని పకపక నవ్వుతుంది. వెనక్కు విరుచుకుని: దేవత మాట తరువాత ఆలోచిద్దాం. ఇంతకు నీ కూతురేది? సీతాపతి తాతగారు: ఇందాక మండపం మీద కూర్చుని ఉంది, కనపడలేదు. భారతమ్మ గారు: ఏ సాధువు వెంబడి పడిపోయిందో? అన్నపూర్ణమ్మ గారు: అట్లా పోదులేవే తల్లి, ఆ అమ్మాయి పోయేదేమిట్రా, వాడే ఇంత మత్తు చల్లి తీసుకుపోతాడు. అందరూ స్నానాలు చేసి వంట చేసుకుని భోంచేస్తారు. ఇంకా రాలేదు. మధ్యాహ్నం 2 గంటలవుతుంది. అమ్మ రాలేదు. ఆదుర్దాపడి తాతగారు వెతకటానికి బయలుదేరుతారు. కొత్త ఊరాయను, మనకేం తెలుస్తుంది ఎక్కడికి పోయింది వెతికేటట్టు? ఎవరిని అడిగితే ఎవరు గుర్తు చెబుతారు? ఎవరు ఎరుగరు. ఒరేయ్ రాఘవ, కొంచెం వెతికిరారా, నేను వెతకలేను అంటారు సీతాపతి తాతగారు. అంతవరకు వెతికి 3 గంటలు అయిన తర్వాత ఇంటికి వస్తారు. అమ్మ ఆ సత్రంలోనే వాకిట్లో గదిలో ఒక పైల్మాన్, అన్ని పనులు చేతైనవాడు తో మాట్లాడుతూ కూర్చుంటుంది. పైల్మాన్ అమ్మను చూచి: ఎక్కడి నుంచి వచ్చి అమ్మాయి? అమ్మ ఏమీ మాట్లాడదు. పైల్మాన్: ఏమమ్మా పలకవేం? గొలుసులు ఇనపవి తెంచుతావా? అమ్మ: నేను ఏ గొలుసులు తెంచలేను, ముడి వెయ్యలేను. పైల్మాన్: ఈ గొలుసులు గాక ఇంకా గొలుసులున్నాయా? అమ్మ: ఎంతవారమైనా ఈ గొలుసులు తెంచగలుదుము కానీ ఈ గొలుసుకు ఆధారమైన గొలుసును తెంచలేం. పైల్మాన్: అది ఎక్కడుంటుందమ్మా? అమ్మ: అన్నిట్లో ఉండే అన్నీ కాకుండా ఉంటుంది. పైల్మాన్: మన ఇద్దరిలాగానా? అమ్మ: దాదాపు నేనై మనమైనట్లు. పైల్మాన్: కొంచెం వివరించి చెప్పమ్మా. అమ్మ: అది ఇట్లా సవరిస్తే తెలిసేది కాదు, సమయం వస్తే తెలిసేది. పైల్మాన్: సమయం ఎప్పుడొస్తుందమ్మా? అమ్మ: తెలిసి వచ్చేది కాదు, వస్తే తెలిసేది కాదు. పైల్మాన్: నా దగ్గర నెమలిపించం ఉన్నది, పెట్టుకుంటా. అమ్మ: నెమలిపించం ఎక్కడ పెట్టుకోవాలి? పైల్మాన్: నీ ఆకారం, నీ ముందరి జడ అందు అనుకూలంగా ఉన్నదమ్మా. అమ్మ: పింఛం నాకు అనుకూలమా? పింఛానికి నేను అనుకూలమా? రెండూ వేరే, ఇంకా ఎందుకైనా అనుకూలమా? పైల్మాన్: అదిగో వాడికి అనుకూలం అని ఎదురుగుండా ఉన్న కృష్ణుడి బొమ్మ చూపిస్తాడు. ఆ ఫోటో మురళీకృష్ణుడు. అమ్మ: నేను వాడికి అనుకూలము కావటానికి ఎవరికి వ్యతిరేకం? పైల్మాన్: ఎవరికీ వ్యతిరేకం లేదంటున్నావు, నాకు అనుకూలమేనా? అమ్మ: మీరు మాట్లాడిన భావం అనుకూలమంటే మీ ఉద్దేశం ఏమిటో? మొదట్లో రూపానికి అనుకూలం అన్నారు, ఇప్పుడు మనసుకు సంబంధించినట్లు అంటున్నారు. అనుకూలమంటే మీ పూర్తి ఉద్దేశం చెప్పండి. పైల్మాన్: చాలా లోతుగా మాట్లాడుతున్నావే. అమ్మ: మీరు అడిగిన వాటికి సమాధానమేగా. మీరు ఎంత లోతుకు తీసుకెళితే అంత లోతుకు వచ్చి ఉంటా. పైల్మాన్ కూర్చున్నవాడల్లా తొందరగా లేచి అమ్మను ఒళ్ళోకి లాక్కుని గడ్డంతో ముఖము తన వైపు తిప్పుకొని ముద్దు పెట్టుకుంటాడు. నీవు నా ఇష్టదైవానివా అమ్మా? అమ్మ: నీ ఇష్టదైవం ఎవరో నాకేమి తెలుసు? పైల్మాన్: ఎవరో కాదు, అదిగో వారే అని మురళీకృష్ణుని ఫోటో చూపించును. వారు ఎప్పుడూ ఎదురుగుండా వచ్చి మాట్లాడాలని ధ్యానం చేసుకునేవాణ్ణి. మీకు ఆ ఫోటో చూపించినప్పుడు మీలో ఆ ఫోటోలో ఉన్న వైఖరి కనిపించింది. క్రమంగా మారిపోయి పూర్తిగా వారే అయినారు. మారకుండా ఎప్పుడూ ఈ ఒడిలో ఇట్లాగే ఉండవా అని ఏడుస్తాడు. నాయనా కృష్ణ, శక్తి స్వరూపం కూడా నీవేనా? పిల్లగా వచ్చావు, రాధవై వచ్చావా అంటూ కంటి నీరు కారుస్తూ మొన్ననే అనుకున్నా, మరేమీ అక్కర్లేదు. ఇలాగే ఒళ్ళో కూర్చోమని తన గడ్డం అమ్మ ముఖం తన మూతి వైపు తిరిగినట్టు కనపడుతుంది. చప్పున తన మూతి అమ్మ ముఖం మీద పెట్టి ముద్దు పెట్టుకుని పెద్దగా అరిచి పడిపోతాడు. ఎటు చూచినా కృష్ణుడే. ఒక అరగంట అన్నీ మరచి కృష్ణునితోనే కాలం గడుపుతాడు. అమ్మ తన తొడల మీదనే కూర్చుని ఉంటుంది. తర్వాత లేచి అమ్మ ఒళ్ళో కూర్చున్న చోటు మర్చిపోయి ఏది చూచినా కృష్ణుడిగా కనపడి కృష్ణ కృష్ణ అంటూ లేచి నుంచుంటారు. తన ఒడిలో నుంచి ఏదో బరువుగా కింద పడినట్టు ఉంటుంది. అమ్మ లేచి నుంచుంటుంది. నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్టుగా అప్పుడు కిందకి చూస్తాడు. అంతవరకు జరిగినది కల అనుకుని ఇందాక వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉన్నదనుకుని నిద్రపోయి లేచానని అనుకుంటాడు. కానీ అమ్మలో కృష్ణుని పోలికలు చూస్తూ ఉంటాడు. వీధి గుమ్మంలోకి వెళ్లి కూర్చుని మాట్లాడుకుందాంరా
అమ్మా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టి లోపలికి వెళ్లి కెమెరా తీసుకొస్తాడు. నెమలి పింఛం తల్లో పెట్టి ఫ్లూటు చేతికిచ్చి ఫోటో తీస్తారు. ఈ సమయంలో తాతగారు వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతుంటారు. గుర్తుపట్టరు. తాతగారిని చూపించి, వారే మా నాన్నగారు. వెతకటానికి వచ్చి నన్ను గుర్తుపట్టలా. పైల్మెన్: మీ నాన్నగారు గుర్తుపట్టలేని స్థితిలో కూడా నీవు ఉంటుంటావా? అమ్మ: నేను ఎప్పుడూ ఒకటిగానే ఉంటా. వారే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. నన్నే కాదు, ఎదురుగుండా వచ్చిన కారు, గుర్రపు బండ్లు కూడా లెక్క చేయరు. లెక్క చేయకపోవటం అంటే గుర్తుపట్టకపోవటమే. అవే గుర్తించి పక్కకు పోతాయి. ఇట్లా మాట్లాడుతూనే ఫోటో తీస్తారు. 4 కాపీలు తీసిన తర్వాత అమ్మ చీర కట్టుకుని, కొప్పు, పెద్ద బొట్టు పెట్టుకుని, అన్నపు పళ్ళెము చేత పట్టుకుని అందరికీ వడ్డిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే కెమెరా కింద పెట్టి, అమ్మా ఆదిలక్ష్మి, జగజ్జనని, ఎక్కడి నుండి వచ్చావు? నాకు ఈ రూపం అంటే చాలా ఇష్టం అంటూ కౌగిలించుకుని ఎత్తుకుంటాడు. ఎత్తుకోగానే మామూలు అమ్మ అయిపోతుంది. వెంటనే కిందకి దించి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ వెంటనే బయలుదేరి తాతగారు వాళ్ళు ఉన్న బసకు వచ్చేస్తుంది. వెతకటానికి వెళ్లిన తాతగారు, అమ్మ ఒకేసారి బస చేరారు. సాయంకాలం 6 గంటలవుతుంది. భారతమ్మ: ఎక్కడ దొరికింది నీ కూతురు అని తాతగారిని అడుగుతుంది. సీతాపతి తాతగారు: ఎక్కడా? నాకు కనిపించనే లేదు. వచ్చింది. ఎక్కడొచ్చింది? నాతో రాలేదే. భారతమ్మ: నీ వెంటనే వస్తున్నది. నీవు ముందు, ఆమె వెనుక వస్తుంటే మేము చూశాం. అన్నపూర్ణమ్మ గారు నిజమేనన్నట్లుగా నవ్వుతూ ఉంటుంది. సీతాపతి తాతగారు: ఏదో రకంగా వచ్చిందిగా, ముందు దానికి కాస్త అన్నం పెట్టండి. పొద్దుటి నుంచి తిన్నదో లేదో. భారతాంబ: తినకుండా ఇంతసేపు ఎట్లా ఉంటుంది? తినకపోతే నీ కూతురు ఇంతసేపు ఉండొచ్చిందా? సీతాపతి తాతగారు ఏమీ మాట్లాడకుండా వాకిట్లోకి వెళ్ళిపోతారు. అమ్మ వెళ్ళి ఒక పక్క గదిలో కూర్చుంటుంది. అందరూ భోజనాలు చేసి రాత్రి 7 గంటల బస్సులో శ్రీపురం, పుత్తూరు ప్రయాణమై అప్పుడు అమ్మను వెతుకుతారు. ఎక్కడ ఉందని వెతుకుతుండగానే అమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి, ఇక్కడే ఉన్నా. గాలి దుమారము సాగుతూ ఉంటుంది. ఉరుములు, మెరుపులు. సరిగ్గా అమ్మ పాదం బయట పెట్టే వేళకు ఎక్కడో దగ్గరలోనే పిడుగుపడుతుంది. అమ్మ వాకిట్లోకి వచ్చిన తరువాత తాతయ్య ఇందాక భోంచేసిందా అని అడుగుతారు. భారతాంబ గారు: పెట్టినట్లే ఉంది అమ్మ. సీతాపతి తాతగారు: అమ్మా తిన్నావా? అమ్మ: ఎవరూ తినలేదని చెప్పరు. తాతగారు దాన్ని గురించి అంత గట్టిగా మళ్ళీ ఆలోచించరు. అందరూ ప్రయాణమై బస్సు ఎక్కి రాత్రి 10:30 గంటలకు శ్రీపురం, పుత్తూరు చేరి సత్రములో పడుకుని తెల్లవారి అంతా స్నానాలు చేసి సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్ళి అందరూ కలిసి ఆలయంలో చేయవలసిన క్రతువులన్నీ చేసి తీర్థప్రసాదాలు తీసుకుని బసకు వచ్చేస్తారు. అమ్మ కోవెల్లోనే ఉండి అక్కడ వారు పెట్టిన ప్రసాదము తిని, మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు వస్తాను, నన్ను పిలవండి, ఇక్కడే ఉంటాను అని తాతగారితో అమ్మ చెబుతుంది. సీతాపతి తాతగారు: ఆకలిగా లేదా? అమ్మ: లేదు. సీతాపతి తాతగారు కూడా వెళ్ళిపోతారు. అందరూ అన్నాలు తిని పడుకుంటారు. అమ్మ సాయంకాలం 3 కాగానే బసలోకి వచ్చేస్తుంది. అదే సమయంలో అమ్మ తాతగారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. తాతగారు కళ్ళు తెరిచి వీపు మీద చెయ్యి వేసి రుద్దుతూ, ఎంతసేపయిందమ్మా వచ్చి? వళ్ళు కాలిపోతున్నదే. అమ్మ: ఒక కాలు జాలుగా ఉంది నాన్న. సీతాపతి తాతగారు: ఉడుకు చేసిందమ్మా, కాసిన మజ్జిగ తాగు అని ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో కాసిన మజ్జిగ తెచ్చి ఇస్తారు. ఇంతలో తెలుగు దేశస్థుడు ఒక డాక్టర్ గారు ఉంటారక్కడ. డాక్టర్: ఏమిటి నాయన జ్వరం అంటున్నారు? ఆ పాపను ఇటు రమ్మను, చేయి చూస్తాను అని వారే వచ్చి చేయి చూచి, జ్వరమున్నది నాయన అంటూ అతని జేబులో నుంచి మందు తీసి ఇస్తారు. మందు ఇచ్చి 2 రోజులు అన్నం పెట్టకండి అని చెప్తారు. ఈ అమ్మాయికి ఎన్నో సంవత్సరం? సీతాపతి తాతగారు: 6 వెళ్ళి 7 వస్తాయి. డాక్టర్ గారు: జ్వరం తీవ్రంగానే ఉన్నది. తగ్గేటప్పటికి 4-5 రోజులు పడుతుంది. సీతాపతి తాతగారు: సరే, ఇల్లు చేరదాం తొందరగా. నేను తిన్నవన్నీ దెబ్బలే. అందరూ లేస్తారు. అన్నపూర్ణమ్మ గారితో సాయంకాలం 4 అయింది. పెందలాడే వంట చేసుకు భోంచేయండి. ఈ రాత్రికి మళ్ళీ తిరువళ్ళూరు చేరి తెల్లవారేటప్పటికి మెడ్రాసు పోదాం. రాత్రి 10 అయ్యేసరికి తిరువళ్ళూరు వచ్చి అక్కడ సత్రములో వదిలిపెట్టిన సామాను తీసుకుని స్టేషన్కు వచ్చి బండి ఎక్కి మెడ్రాసు చేరుతారు. మెడ్రాసులో కామేశ్వరరావు గారి ఇంటికి వచ్చి ఆ రోజు అక్కడ ఉండి తెల్లవారుజామున బండెక్కి సాయంకాలానికి బాపట్ల చేరుతారు. ఉపనయన సంరంభం. ఇంటికి రాగానే చిదంబరరావు తాతగారు అమ్మను ఎత్తుకొని, అమ్మ, మీ అన్నయ్య ఉపనయనం ఇంకా వారం రోజులున్నది. తరువాత అయినా ఈ అల్లరి మానేయిస్తావా? అమ్మ: ఆయన అల్లరితో ఆయనే అల్లరైపోతున్నాడు, మనకేమని? సీతాపతి తాతగారు రాగానే చిదంబరరావు తాతగారు సీతాపతి తాతగారితో ఉపనయనం లగ్నం పెట్టించి అందరికీ ఉత్తరాలు వ్రాస్తారు. లగ్నం వారం రోజులుందని చెప్తారు. సమారాధన కూడా అందులోనే చేసుకోవచ్చు. సీతాపతి తాతగారు: అయితే నేను మన్నవ వెళ్ళి వస్తాను.
చిదంబరరావు గారు. పెందలాడి భోంచేసి వెళదువు గాని. అందరూ స్నానాలు అవి చేసి భోంచేస్తారు. అందరూ స్నానాలు అవి చేసి భోంచేస్తారు. సీతాపతి తాతగారు భోంచేసి మన్నవ వెళ్ళిపోతారు. అమ్మ నేను కూడా వస్తా. చిదంబరరావు గారు అన్నయ్య ఒడుగమ్మ వద్దంటారు. అమ్మ వారం రోజులుందిగా, అప్పుడు ఇద్దరం కలిసి రావచ్చు. సీతాపతి తాతగారు నేను రేపే వస్తానమ్మా. జ్వరంతో ఉన్నావు వద్దమ్మా. అమ్మ మెడ్రాసులో జ్వరముగా ఉంటే ఇక్కడికి రాదా? సీతాపతి తాతగారు అక్కడికి వెళ్ళిన తర్వాత తగిలింది కనుక ఇంటికి రాక తప్పదు. అమ్మ ఇది తప్పనిసరిగా ఉంది నాకు. సీతాపతి తాతగారు సరే బయలుదేరు. చిదంబరరావు తాతగారు వచ్చి ఇద్దరూ బయలుదేరుతున్నారు. ఎక్కడికి? సీతాపతి తాతగారు నేను వెళ్ళి రావాలి కదా. ఎటు నాతో కూడా అమ్మాయి వస్తానంటూ ఉంది. చిదంబరరావు తాతగారు సరే తీసుకెళ్ళు, అక్కడ అన్నానికి ఇబ్బంది కదా. సీతాపతి తాతగారు అంత పట్టుదలగా అడుగుతున్నప్పుడు ఎందుకు హోటల్లో భోంచేస్తాము. చిదంబరరావు గారు సరే బయలుదేరండి, 11 గంటలయింది, కోచికి వెళ్ళండి. మద్రాసు నుంచి వచ్చిన మరునాడు మన్నవ ప్రయాణము. సీతాపతి తాతగారు అమ్మ రైలు స్టేషన్కు వెళతారు. టిక్కెట్లు తీసుకోవటానికి సీతాపతి తాతగారు వెళతారు. టిక్కెట్లు తీసుకుని రైలు దగ్గరకు రాగానే మన్నవ మనిషి షేక్ మౌలాలి సాహెబ్ కనబడి ఇదిగో ఈ డబ్బు మీరు వాడుకోండి అని తాతగారి చేతికి పైకం ఇస్తారు. సీతాపతి తాతగారు ఏమిటి డబ్బు ఏమిటి? మౌలాలి ఎవరో నేను ఇంట్లో లేనప్పుడు వచ్చి మీరు చెప్పినట్లుగా ఉపనయనానికి డబ్బు తెమ్మన్నట్లుగా చెప్పి వెళ్లారట. ఇంటికి రాగానే చెప్పింది. ఆ మనిషి ఎవరైంది తేలలేదు. చివరకు మీరు బాపట్ల నుంచి పంపారేమోనని డబ్బు తీసుకొచ్చాను. సీతాపతి తాతగారు నేను ఎవరి చేత కబురు చెయ్యలేదే. అయినా ఇంటికి వెళ్ళి అడుగుదాంరా. మా బావగారు ఏమైనా కబురు చేశారేమో. ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. సీతాపతి తాతగారు చిదంబరరావు గారిని ఉద్దేశించి మన్నవకేమైనా డబ్బు కావాలని కబురు చేశావా? చిదంబరరావు గారు అనుకున్నాను గాని చేయలేదు. అమ్మ ఇంకా నయం, తీసుకురమ్మని చెప్పాడు. నా చేతికి ఇప్పించుకు తెమ్మన్నారని చెప్పినట్లయితే ఇచ్చేవాడివేగా. షేక్ మౌలా ఇచ్చేవాడినే, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానం కొద్దీ. చిదంబరరావు గారు ఎంత తీసుకొచ్చావు ఇంతకీ? షేక్ మౌలా 1500 తీసుకొచ్చానండి. అయ్యా చెప్పడం మర్చిపోయినా, మా ఆడదానికి రంగమ్మ గారు కనపడి తొందరగా పంపవే డబ్బు అన్నదట. అప్పటి నుంచి ఆడది ఊపిరాడనీయటంలా, అందుకని తొందరపడ్డాను. దానికి అది కలగా లేదు. రంగమ్మ గారు నిజంగా కనపడి చెప్పినట్టే ఉందట. బ్రతకనీయలా. చిదంబరరావు తాతగారు కంట వెంట నీరు కారుస్తూ నీవు పోయినా ఇక్కడే ఉన్నావా అమ్మా అనుకుంటూ కళ్ళు తుడుచుకుని డబ్బు చేతికి తీసుకుని లెక్కబెట్టుకోబోతారు. అమ్మ ఇవన్నీ చేస్తున్నారు. అతను అన్నము తిన్నాడేమో కనుక్కున్నారా? చిదంబరరావు గారు లేదు. షేక్ మౌలా తినలేదయ్యా, బండి ఆలస్యంగా వచ్చింది. ఈ పూటే కాదు, అన్నం తిని 4 పూటలయ్యింది. చిదంబరరావు తాతగారు అయితే నేను లగ్నం పెట్టించిన నాటి నుండి నీకు అన్నం లేదన్నమాట. శరీరం పోయినా జీవుడు ఇక్కడే ఉంటున్నాడు అనే దృష్టాంతరం కోసం కాబోలు నాకు. అమ్మ అయితే అమ్మే పోయి చెప్పిందంటారా తాతగారు? చిదంబరరావు తాతగారు చెప్పింది కుర్రవాడే అనుకో అమ్మా. ఆ కుర్రవాడు ఎవరో తేలలేదు కదా. పైగా ఈ స్వప్నం ఒకటి తెలుస్తున్నదిగా. ఈ రెండూ చూస్తే ఏమీ అనటానికి చేతగాక తేల్చలేక అవి చెబుతుంటే వింటున్న బాధ కొద్దీ ఆమె ఉండి అన్నీ చేసుకుంటున్నట్టుగా తోచింది. అంతేగాని ఆమె ఉన్నదని కాదు, అమ్మ ఉందనే పరిస్థితి. అది కూడా మనశ్శాంతిలో ఒక భాగము. షేక్ మౌలా డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు. చిదంబరరావు గారు బజారుకు వెళ్లి ఉపనయనానికి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇట్లాగే ఈ పనులతో వారం రోజులు జరుగుతుంది. బంధువులందరూ పిల్ల పెళ్లి కూడా చెయ్యకపోయినారా అంటారు. చిదంబరరావు తాతగారు పిల్ల పెళ్లి తర్వాత చూద్దాం, బతుకు నిజం కానియండి. విశాలమ్మ గారు మన్నవ నుంచి వచ్చిన ఒక పెద్ద ముత్తైదు. మొదటి నుంచి తాతగారింటికి వస్తూ పోతూ ఉండే ఆమె. ఇంట్లో ఉన్న సంబంధమేగా, చేసేస్తే సరిపోతుంది. తర్వాత పిల్లవాడు రాఘవుడికి చేసి తను అంటే సీతాపతి తాతయ్య చేసుకుంటే సరిపోతుంది. చిదంబరరావు గారు 6 ఏళ్ల పిల్లకు ఏం పెళ్ళమ్మా. తరువాత ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోతారు. తెల్లవారుజామున 5:30లకు సీతాపతి తాతగారి తమ్ముడు దంపతులు అంబారావు కనకమ్మ గారులు పీటల మీద కూర్చుని ఉపనయనం చేస్తారు. ఒక పక్కన మేళతాళాల ఆనందంతో, ఒక పక్కన అమ్మమ్మ లేదని ఏడుపు పెడబొబ్బలతో ఉపనయనం పూర్తి అవుతుంది. 4 రోజులు ఉపనయనం ఆనందంగా జరిగిపోతుంది. వెంటనే మన్నవ ప్రయాణము పెట్టుకుని కుటుంబంతో 4 రోజులు ఉండి వద్దాం అనుకుంటారు. అనుకుని అన్నపూర్ణమ్మక్కయ్య 4 రోజులు మన్నవలో ఉండి వస్తాము అని సీతాపతి తాతగారు అంటారు.
అన్నపూర్ణమ్మ గారు 16 రోజుల పండుగ వెళ్ళంది, ఎక్కడికి వెళ్ళకూడదు నాయనా. సీతాపతి తాతగారు సరే అంటూ లోపలకు వస్తారు. సీతాపతి తాతగారి చెల్లెలు కనకదుర్గమ్మ గారి ప్రథమ పుత్రులైన నాగేశ్వరరావు గారికి ఉపనయనం లగ్నం పెట్టుకుని కనకదుర్గమ్మ గారు వారి భర్త బ్రహ్మాండం సుబ్బారావు గారు ఉపనయనం లగ్నానికి పిలుపుకు వస్తారు. వడుగు 6 రోజులున్నది. వచ్చిన బంధువులందరితో మీరు అందరూ రేటూరు మా ఇంట్లో ఉపనయనానికి రావలసింది అని చెబుతారు. 4 రోజులు ఇక్కడ జరుపుకుని బంధువులందరూ రేటూరు వెళతారు. అమ్మ కూడా వెళుతుంది. అక్కడ ఉపనయనమై అందరూ తిరిగి వచ్చేటప్పుడు అమ్మ మేనత్త కనకదుర్గమ్మ గారు అమ్మను 4 రోజులు అట్టిపెట్టమని సీతాపతి తాతగారిని అడుగుతుంది. సీతాపతి తాతగారు నాకు తెలియదు, చిదంబరరావు గారిని అడుగమ్మా. కనకదుర్గమ్మ ఆయన పొద్దున్నే వెళ్ళాడు, ఇంకా ఎవరిని అడిగేది? సీతాపతి తాతగారు అక్కయ్యను అడుగు. కనకమ్మ గారు ఎవరిని అడగమందుకులే, మీ పిల్లను మీరు తీసుకువెళ్ళండి. నీ పిల్లను నీ ఇష్టం లేకుండా వారిని వీడిని అడిగేదేమిటి? సీతాపతి తాతగారు వినిపించుకోకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఇంతలో అన్నపూర్ణమ్మ గారు వస్తుంది. వెళ్ళొస్తానమ్మా. కనకం నేను అమ్మాయి అనసూయ సంగతి అన్నయ్యని అడిగితే నిన్ను అడగమన్నాడు. 4 రోజులు ఉంచుకోమంటావా? అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ అన్నయ్య 16 రోజుల పండుగ వస్తుందిగా. కనకమ్మ గారు 2 రోజులలో వాళ్ళ మామయ్య బావ వస్తారుగా, అప్పుడు పంపిస్తా. అన్నపూర్ణమ్మ గారు సరే, దాని ఇష్టమైతే ఉంచుకో, వాళ్ళ తాతమ్మను వదిలిపెట్టి ఉండాలిగా. ఇంతలో బ్రహ్మాండం సుబ్బారావు గారు అంటే నాగేశ్వరరావు గారి నాన్నగారు తండ్రి వచ్చి ఉండమ్మా 2 రోజులుండు, నేను తీసుకెళ్లి పంపిస్తా. ఇంతలో లోకనాథం వచ్చి ఉండనసూయ ఉండు, కలువ పూలు కోసుకుందాం చెరువుకెళ్ళి. సుబ్బారావు గారు ఉండమ్మా ఉండు, ఎక్కడైతే నీకేమీ, పాపం వీళ్ళమ్మకు నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో మర్యాద. మన్నన ఇంటికి కళే పోయింది, కళే అంటే ఆ అమ్మాయి అన్నట్లు ఉండేది. అన్నపూర్ణమ్మ గారు సరే ఉంచుకోండి, 2 రోజులు ఉండి తీసుకురండి అని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నవారంతా కోడల్ని అట్టే పెట్టుకున్నట్టున్నావే అంటారు. కనకమ్మ గారు తల్లి లేని పిల్ల నాతో కూడా తిరుగుతుంటుంది. 4 రోజులు అట్టిపెట్టుకు పంపిద్దాం, ఆ దేశం తీసుకువెళ్ళలేం అని ఉంచేసుకున్నాం, కోడలని కాదు. సుబ్బారావు గారు కోడలు అయినా కాకపోయినా మేనకోడలుగా అయినా వారి స్థితికి మాకు ఇస్తారా? మన్నవ వెంకట సుబ్బమ్మ గారు నాగేశ్వరరావు గారి మేనత్త ఏమమ్మా మీ బావను చేసుకుంటావా? అమ్మ ఏమీ మాట్లాడదు. బ్రహ్మాండం శేషయ్య గారు నాన్నగారి తాతగారు ఓహో, మా మనుమరాలు ఉన్నదే, ఇదే సమయం, ఇప్పుడే పెళ్లి కూడా చేసేద్దామా? బ్రహ్మాండం రత్తమ్మ గారు నాన్నగారి నాయనమ్మ చేసుకుందరు గాని పాపం మన్నవగారి పిల్లలు తేరగా వచ్చారు. అమ్మ అత్తగారు, అత్తగారి అత్తగారు, ముగ్గురు మన్నవగారి ఆడబడుచులు. బ్రహ్మాండం శేషయ్య గారు మన్నవ వారంతా బ్రహ్మాండంలోకి రావలసిందే. అందరూ పకపక నవ్వుతారు. అమ్మ మాత్రము తల వంచుకుని నుంచుంటుంది. లోకనాథం నాన్నగారి తమ్ముడు ఒక లడ్డూ తీసుకొచ్చి అనసూయ ఇదిగో ఆడుకుందాన్రా, చెరి కాస్త తీసుకుందాం. కనకమ్మ అమ్మ ఇంతలో ఒక లడ్డూ తెచ్చి అమ్మ చేతిలో పెడుతుంది. పెట్టి ఆడుకో పో, లోకనాథం నీవు ఆడుకోండి అంటుంది. అమ్మ లోకనాథం కలిసి చెరువు కట్ట దగ్గరకు వెళ్ళి ఆడుకోబోతారు. లోకనాథం చీరలో దిగుదాం అనసూయ. అమ్మ నాకు చేతకాది లోకం, నీవు దిగుతావా? లోకనాథం నేను దిగలేను. అమ్మ మరి పూలు ఎట్లా వస్తాయి? మన ఇద్దరి లడ్లు ఎవరికైనా పెట్టి తను దిగమని తెచ్చుకుందాం. లోకనాథం లడ్లెందుకు, మన జీగాడు తెచ్చి పెడతాళ్లే. అమ్మ మన జీతగాళ్ళు లడ్డు తినే ఉంటారు ఇంట్లో, తినని కొత్త వాళ్లకు ఇచ్చి కోయించుకుందాం. లోకనాథం సరేలే, కాదులే అనసూయ, చెరో అణా ఇచ్చి కోయించుకుందాం, లడ్లెందుకులే. అమ్మ మనమిచ్చే అణాకు లడ్లు ఇవ్వరుగా, ఇవి మంచి లడ్లు, వాళ్ళు ఎప్పుడు తిని ఉండరు, మనకు ఇంటి దగ్గరే ఇస్తారు. లోకనాథం ఇంతకు ఎవరిని పిలుద్దాం? అమ్మ ఎవరు రావాలో వాళ్లే వస్తారు, మనం తొందరపడితే రారుగా. ఇంతలో ఎవరో అక్కడ అడగకుండానే కుర్రవాడొచ్చి సొంత ఇళ్ల నీళ్ల కోసరం చేరులో దిగి అమ్మను లోకనాథాన్ని చూచి ముద్దొచ్చి చెరు 4 పూలు కోసి ఇస్తాడు. అమ్మ చేతిలో ఉన్న లడ్డు అతని చేతిలో అబ్బాయి నాకు వద్దులే అమ్మా ఉంచుకో అంటాడు. అమ్మ కాదులే నాయనా తీసుకో. అబ్బాయి వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మ లోకనాథం పువ్వులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే నాన్నగారి మేనత్తలు పినతండ్రులు అంతా ఎదురుగుండా వచ్చి ఎక్కడికి వెళ్ళావమ్మా అంటారు. అమ్మ ఇదిగో నా చేతిలో ఉన్న పూలు కోసుకొచ్చుకుందామని వెళ్ళా. సీతాపతి గారు నాకు తెలియదు, చిదంబరరావు గారిని అడుగు. కనకమ్మ గారు ఆయన పొద్దున్నే వెళ్ళాడు, ఇంకా ఎవరిని అడిగేది?
కనకమ్మ గారు ఎవరిని అడగమెంటుకులే, మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. నీ పిల్లను ఇష్టం లేకుండా వారిని వీరిని అడగమేమిటి? రాఘవరావు గారు: అమ్మ పెందలాడి స్నానం చేసి అన్నాలు తినండి, నీవు లోకం. అమ్మ లోపలికి వెళ్ళి, అత్తయ్య నాకు ఆకలి కావటం లేదు, నేను పెందలాడి పడుకుంటాను. ఎక్కడ పడుకోమంటావు? కనకమ్మ గారు: ఎక్కడో పడుకో, తర్వాత నేను వచ్చి దగ్గర పడుకోబెట్టుకుంటా. అమ్మ పోయి ఎక్కడో గొడ్ల చావిట్లో ఆవుల దగ్గరలో పడుకుంటుంది. ఎవరూ చూడరు, అక్కడే తెల్లవారులు పడుకుంటుంది. ఒక జీతగాడు మాత్రము చూచి తెల్లవారుజాము ఇంట్లో పడుకోబెట్టి వెళతాడు. తెల్లవారి ఈ అమ్మాయి గొడ్ల చావిట్లో పడుకున్నదండి అని చెబుతాడు. ఎవరూ దానిని ఆలకించరు. పొద్దున్నే ముఖం కడుక్కుని వెళ్ళి వాళ్ళ అత్తయ్యకు కనపడుతుంది. కనకమ్మ గారు: ఎక్కడ పడుకున్నా అమ్మ? తెల్లవార్లు ఎంత వెతికినా కనపడలేదు. అమ్మ: రాత్రి ఎక్కడో అక్కడ పడుకో, నేను తీసుకొచ్చి పడుకోబెట్టుకుంటానంటే వెళ్ళి గొడ్ల చావిట్లో పడుకోవాలనిపించి పడుకున్నా. కనకమ్మ గారు: సరే, ముఖం కడుక్కున్నావా? అమ్మ: కడుక్కున్నా. కనకమ్మ గారు: కొంచెం పెరుగేసి అన్నం పెడతా రా అని కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. అమ్మ పెరుగు వేసుకుని అన్నం తింటుండగా ఇంట్లో వాళ్ళు చూచావా, కోడలికి తెల్లవారక ముందే పెరుగులు పోసి అన్నం పెడుతుంది, అందుకే అట్టే పెట్టుకుంది. తతిమా పిల్లల్ని ఇట్లా చూచింది. రత్తమ్మ గారు: కనకమ్మ బామ్మగారి అత్తగారు: ఎందుకు చూస్తుందిలే, కాబోయే కోడలు మేనకోడలు. అన్నపూర్ణమ్మ గారు: నాన్నగారి మేనత్త నిన్న లడ్లు కూడా పెట్టిందటే. ఇవన్నీ అనుకోవటం అమ్మ వింటూనే ఉంటుంది. విస్తట్లో అన్నం కదలదు, ఇట్లా తినడం అలవాటు లేని కారణం చేత. అమ్మ అందుకే అన్నం తినలేదని కూడా బామ్మ అనుకుంటుంది. తల్లి లేని పిల్లని తీసుకొచ్చి ఎన్ని మాటలు అనిపిస్తున్నావమ్మా? తిన్నది లేదు, పెట్టింది లేదు. అమ్మ లేచి చేయి కడుక్కో. భర్తగారైన సుబ్బారావు గారి దగ్గరకు వెళ్ళి, వాళ్ళ అన్నయ్య 16 రోజుల పండుగ 3 రోజులలో వస్తుంది. ఒక చొక్కా పరికిణి కుట్టించి తీసుకెళ్ళి పంపించి రండి, ఉన్నంత వరకు చాలే. సుబ్బారావు: ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా? కనకమ్మ: ఎవరూ ఏమనుకోవటంలా, అయినా మన హస్తంతో మనం పాడు చేసుకుని వచ్చి ఇక్కడుంటే మనకేమి స్థానం ఉంటుంది? ఇవన్నీ ఎందుకు, అనవసరం, వెళ్తానంటుంది. పంపిద్దాం, మీరు వెళ్ళినా సరే లేక అబ్బాయి చేత పంపినా సరే. సుబ్బారావు గారు: నేనే దిగిడ్చి వస్తానులే, అబ్బాయి వచ్చినా నేను కూడా వెళతాను. బామ్మ లోపలకు వచ్చి, పరికిణి అది మూటలో పెట్టుకో అమ్మా. ఇంతలో నాన్నగారితో: నాగు, నీవు కూడా వెళ్తావా బాపట్ల? నాన్నగారు నాగేశ్వరరావు గారు: స్కూలుకి వెళ్ళి కనపడి రావాలమ్మా. నేను వెళ్ళి రావాలి. బామ్మ: నాన్నగారు కూడా వస్తారు. అమ్మాయిని తీసుకుని జాగ్రత్తగా చేర్చండి నాన్న. నాగేశ్వరరావు గారు: నాన్నగారు ముఖం కడుక్కుని లోపలికి వస్తూ గుడ్డలు మూట కట్టుకుంటున్న అమ్మను చూచి, నా చొక్కా లాగు కూడా నీ మూటలో వేయి, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటాను. అమ్మ అన్ని మూటలు కట్టి సవరిస్తుంది. అందరూ ముఖాలు కడుక్కుని కాఫీలు తాగి బయలుదేరి నాన్నగారు, తాతగారు, అమ్మ అందరూ బాపట్ల వెళ్తారు.